తమ జీవితంలో చోటు చేసుకునే కొన్ని సంఘటనలు యాదృచ్ఛికమో లేక దైవ నిర్ణయమో తెలియదు కానీ ఆ సంఘటనలు మనకు మధురమైన జ్ఞాపకాలుగా మన జీవితంలో మిగిలిపోతాయి, నిలిచిపోతాయి. అలాంటి సంఘటన ఒకటి టాలీవుడ్ అగ్ర దర్శకులలో ఒకరైన శేఖర్ కమ్ముల జీవితంలో చోటు చేసుకుంది. శేఖర్ కమ్ములకు చిన్నప్పటి నుండి మెగాస్టార్ చిరంజీవి అంటే ఒకంత అభిమానం ఎక్కువ. ఆ అభిమానంతోనే ఎప్పుడు చిరంజీవి సినిమా విడుదలైనా శేఖర్ కమ్ములనే స్నేహితులందరికీ టికెట్లు కొని సినిమాకు తీసుకెళ్లేవాడంట. శేఖర్ కమ్ముల ఉంటున్న ఇంటి దగ్గరలో ఎక్కడో చిరంజీవి సినిమా ఒకటి అప్పట్లో షూటింగ్ జరుపుకుంటుందట. ఇది తెలుసుకున్న శేఖర్ కమ్ముల ఆ షూటింగ్ ప్రదేశానికి స్నేహితులందరినీ వెంటబెట్టుకుని వెళ్లాడంట. అప్పటికే మెగాస్టార్ చిరంజీవిని చూడటానికి వేల మంది జనం గుమిగూడి ఉన్నారు. చిరంజీవిని చూసి జనమందరూ చేతులూపుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. శేఖర్ కమ్ముల కూడా వాళ్లతో పాటు చేతులూపడం ప్రారంభించాడు. తన ఆనందాన్ని వ్యక్తం చేయసాగాడు. ఎందుకో ఏమో తెలియదు గాని చిరంజీవి ఆ వేల మంది జనం నుండి శేఖర్ కమ్ములను ప్రత్యేకంగా పిలిపించుకొని సెట్ లోనే అతడికి కాఫీ ఇచ్చి కొద్దిసేపు ముచ్చటించి పంపించారట. ఇది తన జీవితంలో ఒక అనుకోని అరుదైన సంఘటనగా, మరపురాని మధురమైన జ్ఞాపకంగా శేఖర్ కమ్ముల జీవితంలో నిలిచిపోయింది. అలా మెగాస్టార్ చిరంజీవి దగ్గరకు అనుకోని అతిథిలా వెళ్లి కాఫీ త్రాగిన శేఖర్ కమ్ముల ఇప్పుడు మంచి కాఫీ లాంటి సినిమాలను తీస్తూ తెలుగు ప్రేక్షకులకు ఒక అందమైన సినిమానుభూతిని ఇస్తూ ఫిదా చేస్తున్నాడు. టాలీవుడ్ అగ్రదర్శకులలో ఒకరిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఖైదీ నెంబర్ 150 సినిమా విడుదలకు ముందు శేఖర్ కమ్ముల మెగాస్టార్ రీ ఎంట్రీ సందర్భంగా ప్రత్యేకంగా చిరంజీవి ఇంటికి వెళ్లి మరీ అభినందనలు తెలిపాడు. దర్శకుడు శేఖర్ కమ్ముల తెలుగు ప్రేక్షకుల కోసం మరిన్ని మంచి సినిమాలు, గొప్ప సినిమాలు, బాధ్యతాయుతమైన సినిమాలు మరిన్ని తీయాలని ఆశిద్దాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము.